వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. ఓకే. ఇవాళ నేను మీకు నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తున్నాను. ఓకే. నేను వాడే ప్రొడక్ట్స్ ఇవే అనమాట. ఎక్కువేమి ఉండవు. ఓన్లీ ఇవే. ఓకే. ఫస్ట్ వచ్చేసరికి ఫేస్ వాష్ వాడతాను. అండ్ నెక్స్ట్ టోనర్. నెక్స్ట్ వచ్చేసరికి నైట్ క్రీమ్ అండ్ సిరమ్, గుడ్ వైబ్స్ లిప్ బామ్ అంతే. ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ ఇలా హెయిర్ బ్యాండ్ అనేది మస్ట్ అనమాట. హెయిర్ అనేది మన ఫేస్ మీదకి రాకుండా ఉంటుంది. ఓకే. ఫేస్ వాష్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి టోనర్. నేను ఫేస్ వాష్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ డీట్ అండ్ గ్లో ఫేస్ వాష్ వాడాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ బ్రైట్నింగ్ రైస్ టోనర్ వాడుతున్నాను. ఇదేమి గుడ్ వైబ్స్కి స్పాన్సర్షిప్ ఏం కాదండి, నాకు ఇష్టం అంతే. నాకు పడ్డాయి. నాది నార్మల్ స్కిన్ అనమాట. నాకు ఇవి పడ్డాయి, అందుకే వాడుతున్నాను. ఓకే. ఇది వచ్చేసరికి రైస్ టోనర్ అనమాట. టోనర్ బాగా ఫేస్ వాష్ అనేది చక్కగా మనకి ఇంప్యూరిటీస్ అన్నిటిని క్లీన్ చేసేస్తుంది. అండ్ టోనర్ వచ్చేసరికి ఓపెన్ పోర్స్ని తగ్గిస్తుంది అనమాట. మొత్తం లోపల దాకా క్లీన్ చేసేసిద్ది. మనం ఏం అప్లై చేసినా కూడా నెక్కి, ఇయర్స్కి మస్ట్గా అప్లై చేసుకోవాలి. ఓకే. టోనర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి నైట్ క్రీమ్ అనమాట. నైట్ క్రీమ్ వచ్చేసరికి గుడ్ వైబ్స్ డీట్ అండ్ గ్లో నైట్ క్రీమ్ ఇట్టండి. ఇది కూడా చాలా బాగుంది. చూడండి, ఇది బటరీ ఫామ్లో ఉంటుంది. చూడండి, బటరీగా చాలా బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ వద్దు, స్మాల్ క్వాంటిటీయే వాడాలి. నెక్ కూడా కంపల్సరీ. ఓకే. రబ్ చేసేయకూడదు. జస్ట్ మొత్తం అంతా అబ్జర్వ్ అయ్యేలాగా. ఇది చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది. గ్రీజీగా కూడా ఉండదు. డీటాన్ చేస్తుంది అనమాట. మనకున్న ట్యాన్ అంతా పోతుంది. చాలా బటర్గా స్మూత్గా ఉంటుంది అనమాట. స్కిన్ బేబీ స్కిన్లా అయిపోతుంది. ఇయర్స్ని, నెక్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇదొక కలర్, ఇవొక కలర్ ఉంటే బాగోదు కదా. ఈవెన్ స్కిన్ టోన్ ఉంటే బాగుంటుంది. ఓకే. నైట్ స్కిన్ కేర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎవరు మిస్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి సిరమ్ అనమాట. నేను వచ్చేసరికి డర్మ్డాక్ 10% నయాసినమైడ్ సిరమ్ వాడుతున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఓకే. బాగుంటుంది. ఇది వ్రింకిల్స్ రాకుండా కాపాడుతుంది. స్కిన్ బ్యారియర్ని పాడవకుండా చూస్తుంది. సిరమ్ అనేది ఖచ్చితంగా వాడాల్సిందే. మనం ఈ టైంలోనే స్కిన్ని రిపేర్ చేసుకోగలం. ఏజ్ దాటే కొద్దీ బాగుండదు స్కిన్. అప్పుడు మనం ఏం చేసినా కూడా రిపేర్ అవ్వదన్నమాట. ఇంకంతే. మొత్తం అంతా అప్లై అయ్యేలా చూసుకొని చేయండి. రబ్ చేసినట్టు కాకుండా ఇలా మొత్తం అంతా లోపలికి వెళ్ళేలాగా. లోపలికి వెళ్తే మొత్తం ట్రీట్ చేస్తుంది లోపలంతా. నైట్ టైంలో ఏంటంటే మొత్తం అన్నీ లోపల సెల్స్ అన్నీ కూడా రిపేర్ అవుతాయి. మార్నింగ్ లేసేసరికి మన గ్లాస్ స్కిన్లా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి లిప్ బామ్ అనమాట. గుడ్ వైబ్స్ లిప్ బామ్. ఓకే.
చాలా చాలా బాగుంటుంది. గుడ్ వైబ్స్ లిప్ బామ్. ఇది టింట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. టింట్ ఇస్తుంది, బాగా లిప్స్ని హైడ్రేట్ చేస్తుంది. ఓకే, ఇదే అన్నమాట నా నైట్ స్కిన్ కేర్ రొటీన్. ఇంకెంతకు మించి ఎక్కువ ప్రోడక్ట్స్ ఏమి ఉండవు, ఎక్కువ వాడకూడదు కూడా. నైట్ స్కిన్కి చాలా ఇంపార్టెంట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది, ఎవ్వరు మిస్ చేయొద్దు. మన డే అంతా చాలా హెక్టిక్గా ఉంటుంది. నైట్ టైం ఇలా నైట్ స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని హ్యాపీగా పీస్ఫుల్గా నిద్ర పడుతుంది చేసుకుంటే. ఇలా స్కిన్ కేర్ రొటీన్ చేసుకొని హ్యాపీగా పడుకోవచ్చు. ఓకే, నేనైతే ఎప్పుడు మిస్ చేయను. కన్ఫామ్గా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అనేది నా డేలో, నా ప్రతి రోజు అనేది నేను ఖచ్చితంగా ఫాలో అవుతానన్నమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమేమి వీడియో కావాలో చెప్తే నేను చేస్తానన్నమాట. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.